భారతదేశ పడమటి నుండి ఉత్తరం వైపు ప్రయాణం భాగం 1. హలో ఫ్రెండ్స్, ఇది ధన్నో అనే ఒక మోటార్ సైకిల్. ధన్నో చాలా వేగంగా వెళ్తుంది తెలుసా? మనకేదో చెబుతుందట, విందాం పదండి. ఇక్కడ చూడండి, నగరాల్లో ఎంత ట్రాఫిక్ ఉందో, ఎంత రద్దీగా ఉందో. నేను నా వేగాన్ని పెంచలేకపోతున్నాను. మజా కూడా రావట్లేదు. ఎంత గోలగా ఉందో ఇక్కడ. చాలా కాలంగా నా బైకర్ శంకర్ అనుకుంటున్నాడు ముంబై నుండి జమ్మూ కాశ్మీర్కు నా మీద వెళ్దామని. ఈరోజే అతను చెప్పాడు, రేపు ఉదయం మేము సుదీర్ఘమైన ఆహ్లాదకరమైన ప్రయాణం చేయబోతున్నామని. నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. మీరు కూడా శంకర్ ధన్నోలతో కలిసి ఈ ఉత్తేజకరమైన ప్రయాణాన్ని మొదలు పెడతారా? ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఇంత సుదీర్ఘ ప్రయాణానికి మనం ప్రత్యేకంగా తయారవ్వాలి. ఇప్పుడు శంకర్ ధన్నోలు సామానంతా సర్దడం ప్రారంభిస్తారు. అప్పటి వరకు మీరు బైకింగ్ ప్రయాణానికి కావలసిన సామాన్ల లిస్టు తయారు చేసుకోండి. పదండి వెళ్దాం. ఈ కథ ఉద్దేశాలు: క. రోడ్డు యాత్ర అనుభవం. ఖ. భారతదేశంలోని అనేక పశ్చిమ ప్రాంతాల గురించిన విశేషాలు. గ. భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్న రాష్ట్రం లేహ్ గురించి విశేషాలు. ధన్నో, రేపు ఉదయం సుదీర్ఘ ప్రయాణం కోసం బయలుదేరాలి. ఇక్కడ ముంబైలో ఈ జనాలను, పెద్ద పెద్ద ఇళ్లను చూసి నాకు విసుగొచ్చింది. కొన్ని రోజులు పర్వతాల స్వచ్ఛమైన గాలి పీల్చుకుందాం. పద, సామానంతా కట్టేద్దాం. ఇదిగో లిస్టు కూడా సిద్ధంగా ఉంది. ముందుగా నేను సామానంతటిని త్వరగా చెక్ చేస్తాను. పద శంకర్, అన్నీ సిద్ధం చేద్దాం. లిస్టులో ఏమేమున్నాయో చెప్పు. ఒక టెంట్, స్లీపింగ్ బ్యాగ్, వెచ్చని బట్టలు, కొన్ని రోజులు తాజాగా ఉండేలా కొంత ఆహారం. ఓ, అన్నిటికన్నా ముఖ్యమైన వస్తువు నా కెమెరా. మన ప్రయాణ జ్ఞాపకాలను నేను కెమెరాలో బంధించి తెస్తాను. ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఇలాంటి రోడ్డు యాత్రకు వెళ్లారా? శంకర్, నీకోసమైతే ఆహారాన్ని పెట్టుకున్నావు, మరి నా కడుపు సంగతేంటి? నేనేం తినాలి? అవును ధన్నో, ఎలా మర్చిపోతాను? ఈ పెట్రోల్ క్యాన్లను చూడు. ఇవన్నీ నీ ఆకలి తీర్చడానికే. సరే, ఒకవేళ ఇవి ఖాళీ అయిపోతే దారిలో పెట్రోల్ పంపు నుండి మళ్ళీ నింపుకుందాం. ముంబై నుండి జమ్మూ కాశ్మీర్ వరకు ప్రయాణం చాలా దూరం. నేను కూడా వెచ్చని బట్టలు పెట్టుకున్నాను. జమ్మూ కాశ్మీర్లో చాలా చల్లగా ఉంటుంది. శంకర్, నువ్వు భారతదేశ మ్యాప్ పెట్టావా? అయితే మనం ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తామో చెప్పు మరి. బాగా గుర్తు చేసావు ధన్నో. భారతదేశపు మ్యాప్ కూడా పెడదాం. ఇటు చూడు, మనం ప్రస్తుతం ఇక్కడ ముంబైలో ఉన్నాం. మనం రేపు బయలుదేరి నువ్వు చాలా గుజరాత్ మీదుగా ఢిల్లీ చేరుకుంటాం. అక్కడి నుండి హిమాచల్ ప్రదేశ్ మీదుగా జమ్మూ కాశ్మీర్ చేరుకుంటాం. అవునా? ఎన్ని రాష్ట్రాల గుండా మనం కాశ్మీర్ వెళ్తామా? గుజరాత్ మహాత్మా గాంధీ జన్మస్థలం. రాజస్థానేమో రంగురంగుల రాష్ట్రం. ఇక ఢిల్లీ గురించి చెప్పేదేముంది, అది మన దేశ రాజధాని. ఏంటి శంకర్, నేను సరిగ్గానే చెప్పానా? అవును ధన్నో, నువ్వు చాలా తెలివైన దానివి. ధన్యవాదాలు శంకర్, నాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇప్పుడు నేను నిద్రపోతాను. ముంబై నుండి ఢిల్లీకి 1400 కిలోమీటర్ల దూరం అని నేను మ్యాప్లో చూశాను. నువ్వు కూడా వెళ్ళి నిద్రపో శంకర్. రేపు ఉదయం కలుద్దాం. గుడ్ నైట్. శంకర్, ధన్నో నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం, శంకర్, శంకర్,
నిద్రలే, తెల్లారింది. మనం ఉదయమే బయలుదేరితే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. పద, త్వరగా తయారవ్వు. నేను సిద్ధంగా ఉన్నాను. ధన్నో, అన్ని సామాన్లను ఒకసారి చెక్ చేసుకుందాం. శంకర్, ధన్నో అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఆపై ప్రయాణాన్ని ప్రారంభించారు. ధన్నో, ఇక బయలుదేరదాం పద. శంకర్, ధన్నోలు ముంబై నుండి గుజరాత్ చేరుకున్నారు. అక్కడ ఒకరోజు విశ్రాంతి తీసుకున్నారు. ధన్నో, గుజరాత్ ఎంత అందమైన రాష్ట్రమో. ఈ రాష్ట్ర రాజధాని గాంధీనగర్. అరే చూడు శంకర్, గుజరాత్లో ఇళ్ళు ఎంత అందంగా ఉన్నాయో. చెక్క మీద ఎన్నో డిజైన్లు చేశారు. లోపల వైపు గాజు పూసలతో రంగురంగుల అలంకరణలు చూడు. అవును ధన్నో, ఇక్కడ ఇళ్ళు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. అటు చూడు ధన్నో, నాకు ఇష్టమైన ఢోక్లా ఇంకా ఖాక్రా. ఇవి గుజరాత్ యొక్క ప్రసిద్ధ మరియు రుచికరమైన వంటకాల్లో కొన్ని. తర్వాత వాళ్ళిద్దరూ గుజరాత్ నుండి రాజస్థాన్ చేరుకున్నారు. చూడు ధన్నో, రాజస్థాన్ చేరుకున్న వెంటనే మనకి రాజులు మహారాజుల నగరానికి చేరుకున్నట్లు అనిపిస్తుంది. ఎంత చారిత్రాత్మక భూమో ఇది. అవును శంకర్, రాజస్థాన్ రాజధాని జైపూర్ కదా. అవును ధన్నో, జైపూర్. జైపూర్ పింక్ సిటీ పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చాలా ఇళ్ళు గులాబీ రంగులో ఉంటాయి. రాజస్థాన్ చరిత్ర చాలా గొప్పది. అంతేకాదు, ఇక్కడి సహజ సౌందర్యం కూడా చూసి తీరాల్సిందే. ఇక్కడి చెరువులు, రాజభవనాలు, కోటలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. ధన్నో, శంకర్లు అక్కడ రంగురంగుల తోలు బొమ్మలను కొనుక్కుని రాత్రి అక్కడే బస చేశారు. తర్వాత వాళ్ళు రాజస్థాన్ నుండి ఢిల్లీ చేరుకున్నారు. ముంబై నుండి ఢిల్లీ చేరుకోవడానికి వారికి 4 రోజులు పట్టింది. ఢిల్లీ ఎంత పురాతన నగరమో. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఎర్రకోట, కుతుబ్ మినార్, ఇంకా ఇండియా గేట్. నువ్వు చెప్పింది నిజమే ధన్నో. ఢిల్లీ భారతదేశ రాజధాని. ఇక్కడ రాజకీయ సంబంధమైన పర్యాటక సంబంధమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఢిల్లీ కూడా ముంబై మాదిరిగానే ఉంది. అక్కడలాగే ఇటుక, సిమెంటు, ఉక్కు, గాజుతో చేసిన ఇళ్లే ఉన్నాయి. ఎంత త్వరగా పర్వతాలను చేరుకుంటానో అని ఉంది నాకు. అక్కడ మనం చెక్క ఇళ్లను చూస్తాం. వాటి పైకప్పులు వాలుగా ఉంటాయి. వాటి నిండా మంచు నిండిపోయి ఉంటుంది. అవును, నేను కూడా ఇప్పుడు ఆగలేకపోతున్నాను. ఇప్పుడు రాబోయేది కొండల రహదారి కాబట్టి చాలా ఇరుకైన దారులుంటాయి. అందువల్ల నేను నెమ్మదిగానే ఎక్కగలను. శంకర్, ధన్నోలు ఢిల్లీ నుంచి 2 రోజుల్లో మనాలి చేరుకున్నారు. మనాలి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఆహా, ఇప్పుడు నేను శుభ్రమైన స్వచ్ఛమైన గాలిని పీల్చుకోగలుగుతున్నాను. పర్వతాలపై ఎంత ప్రశాంతంగా ఉంది. అవును శంకర్, నాకు కూడా చాలా బాగుంది. ముందు ముందు మనకు కష్టమైన ఇరుకైన దారులు ఎదురవుతాయి. జమ్మూ కాశ్మీర్ దాటి లే లడ్డాఖ్ చేరుకునే దారులు చాలా కష్టంగా ఉంటాయి. రా ధన్ను, ఈరోజు మనం ఇక్కడే టెంట్ వేసుకుని విశ్రాంతి తీసుకుందాం. రేపు ఉదయం లేహ్ బయలుదేరదాం. చాలా చల్లగా ఉంది, కానీ ఈ అనుభవం రోజువారీలా కాకుండా కొత్తగా ఉంది. శంకర్, నువ్వు నిద్రపో, నేను బయట కాపలా కాస్తాను. ఇక్కడ చాలా చలిగా ఉంది. ఈ టెంట్ నన్ను రక్షిస్తుంది. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఉదయం కలుద్దాం.
శంకర్ తన టెంట్ లోపలికి వెళ్లి నిద్రపోయాడు. ధన్నో బయట ఉండి కాపలా కాస్తోంది. మరుసటి రోజు ఉదయం శంకర్ పక్షుల కిలకిలా రావాలతో మేల్కొన్నాడు. అతను ధన్నో కలిసి అందమైన సూర్యోదయ దృశ్యాన్ని చూశారు. పద ధన్నో, ముందు ముందు దారి కష్టంగా ఉండబోతోంది. ఇప్పుడు మనం లే వైపుకు వెళదాం. నేను సిద్ధంగా ఉన్నాను. శంకర్ ధన్నోలు కొన్ని కష్టమైన రోడ్ల గుండా ప్రయాణించి చివరికి లేహ్ చేరుకున్నారు. లేహ్ ఒక చల్లని ఎడారి. ఇక్కడ చాలా తక్కువ వర్షాలు కురుస్తాయి. లేహ్లో మంచుతో కప్పబడిన పర్వతాలున్నాయి. లేహ్ ఒక చల్లని సమతల మైదానం. చూడు ధన్నో, మనం లే చేరుకున్నాం. ఇక్కడ చాలా చలిగా ఉంది. ఇలాంటి భౌగోళిక ప్రాంతాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇదొక చల్లని ఎడారి. అవును శంకర్, లేహ్ చాలా ప్రత్యేకంగా ఉంది. రాజస్థాన్ వేడి ఎడారైతే లేహ్ చల్లని ఎడారి. లేహ్ను ప్రపంచ పైకప్పు అని అంటారు. ఎందుకంటే ఇది సముద్ర మట్టం నుండి 3500 మీటర్ల ఎత్తులో ఉంది. లేహ్లో బౌద్ధ మఠాలు ఉన్నాయి. దీన్ని ఎత్తు కారణంగా ఇక్కడ చాలా ట్రెక్కింగ్ ప్రదేశాలు కూడా ఉన్నాయి. ధన్నో, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో చూడు. ఇక్కడ ఇళ్ళు ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇంకా ఈ ఇళ్ళన్నీ తెలుపు రంగులో ఉన్నాయి. అరే శంకర్, ఇది చూడు, మేఘాలు మనకెంత దగ్గరగా ఉన్నాయో. ఇక నుండి నేను నెమ్మదిగా వెళ్తాను. అప్పుడే కదా మనం దారిలో లేహ్ అందాల్ని ఆస్వాదించగలిగేది. మార్గంలో ధన్నో శంకర్లకు ఎంతో మంది బౌద్ధ సన్యాసులు కనిపిస్తారు. జూలే జూలే. అరే చూడు శంకర్, వీళ్ళు మనకేదో చెప్పాలనుకుంటున్నారు. అవును ధన్నో, మనం ఆగి వారితో మాట్లాడదాం. బహుశా వారు మనకి ఏదో చెప్పాలని అనుకుంటున్నట్లున్నారు. నమస్తే, మీరంతా ఎలా ఉన్నారు? నా పేరు శంకర్. ఇది నా మోటార్ బైక్ ధన్నో. శంకర్ ధన్నోలను చూసి బౌద్ధ సన్యాసులు నవ్వుతూ వారిని ఆహ్వానించారు. వారిలో ఒక చిన్న పిల్లవాడైన బౌద్ధ సన్యాసి శంకర్ ధన్నోలను వాళ్ళింటికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. నమస్తే, నీ పేరేంటి? నా పేరు సమీర్. జూలే జూలే. నువ్వు వేగంగా వెళ్ళగలవా ధన్నో? నేను నీ మీద కూర్చోవచ్చా? సమీర్, రా, నేను నీకు సహాయం చేస్తాను. శంకర్ సమీర్కి చెయ్యందించి ధన్నోపైకి ఎక్కించాడు. ఎలా అనిపించింది సమీర్? చాలా బాగుంది ఈ అనుభవం. మీరిద్దరూ ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ వాళ్ళలా లేరు. సమీర్, మేము ముంబై నుండి వచ్చాం. ముంబయ్యా? ముంబై ఎక్కడుంది? ఇక్కడ చూడు సమీర్, ఇది ముంబై, ఇక్కడేమో లే. మేము ముంబై నుండి లే వచ్చాం. అవునా? ఇది చాలా దూరంలో ఉంది. సమీర్, నువ్వు ఇంత చలిలో ఎలా ఉండగలుగుతున్నావో చెప్పు. నేనైతే మంచులా గడ్డకట్టుకుపోతున్నాను. లేహ్ రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత -30 డిగ్రీలకు పడిపోతుంది. అవును, లేహ్లో చాలా చలిగా ఉంటుంది. కానీ నాకు చిన్నప్పటి నుండి ఇది అలవాటు. ముందు మీరు మా ఇంటికి రండి. అక్కడ ఏదైనా తిన్నాక నేను మీ ఇద్దరిని లే చూపించడానికి తీసుకువెళ్తాను. ఇక్కడి ఇళ్ళన్నీ తెల్లగా ఉన్నాయి. నేను ఈ 2 ఇళ్ల మధ్య తేడా గుర్తించలేకపోతున్నాను. చూడండి, అదే మా ఇల్లు. శంకర్ ధన్నో బాగా అలిసిపోయారు. వారిద్దరూ సమీర్తో పాటు అతని ఇంటి వైపు వెళ్తున్నారు. చలి కూడా బాగా ఉంది కాబట్టి వారు ఇలా అనుకున్నారు,
సమీర్ ఇంటిని కూడా చూడొచ్చు. అక్కడ వేడివేడిగా కొంచెం టీ తాగొచ్చు. ఒంట్లో కొంచెం వేడిగా ఉంటుంది కూడా. కాబట్టి ఫ్రెండ్స్, మీకు లేహ్కు స్వాగతం. ఇక కొద్దిసేపు మీరు నేను కూడా విశ్రాంతి తీసుకుందాం. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అక్కడ మనం సమీర్తో పాటు లేహ్ చుట్టి వద్దాం. శంకర్ ధన్నోలతో కలిసి ఇరుకైన కష్టమైన రహదారుల వెంట లద్దాఖ్, ఆ తర్వాత శ్రీనగర్ వైపు వెళ్దాం. ఈలోగా మీరు శంకర్ ధన్నోలు ప్రయాణించిన రాష్ట్రాల రాజధానుల పేర్లను వెతికి పెట్టండి. నేను ఒక క్లూ ఇస్తాను. జవాబులన్నీ ఈ వీడియోలోనే దాచబడున్నాయి. త్వరలోనే కలుద్దాం.